కొంతమంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటే ఆ దేవుడే ఆ దేవతే దిగొచ్చినంత ప్రేమగా పిల్లల్ని కని పెంచి వాళ్ళని ఒక చదువు చెప్పించి ఒక ప్రయోజకులను చేసి వాళ్ళు చూసుకునే విధానం చూస్తూ ఉంటే చాలా ముచ్చట వస్తూ ఉంటుంది. అంటే మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, ఇంత బాగా పిల్లల్ని మనం చూసుకోవచ్చా, మరి మనం ఎందుకు చూసుకోలేకపోతున్నాం అని చెప్పి. అంటే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళైనా సరే, డబ్బు లేని వాళ్ళైనా సరే, దీంట్లో తల్లిదండ్రుల ప్రేమ అనేది పిల్లల మీద డబ్బుతోనే అవసరం లేదు. వాళ్ళకి పిల్లలపై ప్రేమ అనేది ఉంటే చాలు. ఎందుకంటే చాలామంది కనీసం పిల్లలకి చిన్న దెబ్బ తగిలితే సలహాలు, వీళ్ళకు తగిలినంత కన్నా ఎక్కువ పిల్లలకి ఏదైనా బాధ కలిగితే వాళ్ళు అంతా ఆరాట పడిపోతూ ఉంటారు. అది ఒక తల్లి తండ్రి యొక్క అసలైన పాత్ర. తల్లి తండ్రి యొక్క పిల్లలపై ఉన్న ప్రేమ అనేది నోటితోని కాదు, వాళ్ళు కళ్ళలో చూపిస్తారు, గుండెల్లో చూపిస్తారు. చాలా అద్భుతమైన ప్రేమ అనేది కొంతమంది తల్లిదండ్రులు మనం అందరం చూస్తూ ఉంటాం, పిల్లలపై ఉన్న ప్రేమ అనేది. అలాగే కొంతమంది మాత్రం పిల్లల్ని కడుపార 9 నెలలు కడుపులో మోసి వాళ్ళని కని పెంచేది కాక, పెంచేటప్పుడు మనం చూస్తూ ఉంటాం చిన్న పిల్లల నుంచి కొద్దిగా ఎదిగిన పిల్లల దాకా కూడా శాపనార్థాలు పెడతా ఉంటారు. శాపనార్థాలు తల్లిదండ్రులు పెట్టకూడదండి చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ కడుపులో 9 నెలలు మోసి వాళ్ళని కని పెంచి బూతులు తిడతా ఉంటారు, శాపనార్థాలు పెడతా ఉంటారు. అంటే శాపనార్థాలు అనేవి పిల్లలకి పెడితే అవి అంటే మనం కని పెంచాము కాబట్టి వాళ్ళకి తలిగే అవకాశాలు ఉన్నాయి. అసలు పిల్లల్ని మనం కని పెంచేటప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. ఏమైనా తెలియక ఏమైనా తప్పు చేసినట్లయితే ఇది తప్పు అది తప్పు ఇలా చేయకూడదని చెప్పి 1కి 10 సార్లు చెప్పాలి. కానీ వాళ్ళు ఏదన్నా చిన్న అంటే మనకు నచ్చని విధంగా ఏదన్నా చేసినట్లయితే వాళ్ళకి చెప్పాలి. కానీ అంటే మన తెలిసేటట్టు చెప్పాలి. కానీ వాళ్ళకి అకస్మాత్తుగా మనం కడుపార పెంచి నోటార బూతులు తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టకూడదు. కొంతమంది నేను చూశాను, అరే ఇన్నిసార్లు పిలిస్తే పలకవేంట్రా నీ దినం చెయ్య అంటారు. అంటే ఆ ఓట్స్ అనేది, అంటే ఆ మాటలు అనేది ఇక్కడ నేను అనాలో అనకూడదు నాకు తెలియదు. కానీ అంటే 10 మందికి, అంటే నా వీడియో చూసే అందరికీ కొద్దిగా తెలపాలనే ఉద్దేశంతోనే ఆ మాటలు నేను ఈరోజు మీతో చెప్తున్నాను. అంటే మీరు కూడా మీ జీవితంలో ఎక్కడొక్కడ కొంతమందిని చూసే ఉంటారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే పిల్లల్ని కని పెంచి వాళ్ళని శాపనార్థాలు పెడుతూ బూతులు తిట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది అయితే పిల్లలు పుట్టిన కానుంచి కనీసం ఈ తల్లిదండ్రులు వృద్ధులైపోయేదాకా కూడా ఒక్క బూతు మాట కూడా అంటారు. ఒక్క బూతు మాట అనరు. ఇంకోటి ఏంటంటే శాపనార్థాలు పెట్టరు. కొంతమంది తల్లిదండ్రులు నా ఆవుషు కూడా పోసుకొని నువ్వు నిండా నూరేళ్ళు ఉండని చెప్పి వాళ్ళు మనసులో అనుకుంటారు, వాళ్ళని దీవిస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడతారు తల్లిదండ్రులు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మనం చాలా మందిని చూసే ఉంటాం, ఇందాక చెప్పిన మాటే కాకుండా నానా రకాల మాటలతోని వాళ్ళని శాపనార్థాలు పెడతా ఉంటారు. తప్పది. చాలామంది తల్లి తండ్రులు చేసే తప్పేది. నేను కొంతమందిని చూసి, అంటే నాకు తల్లిదండ్రుల దగ్గర నాకే కాదు చాలామంది చూస్తూ ఉంటారు, తల్లి తండ్రి నానా బూతులు మాట్లాడుతూ వాళ్ళని శాపనార్థాలు పెడితే మనం పెంచేటప్పుడు మనం కని పెంచుతున్నాం కాబట్టి ఆ శాపనార్థాలలో ఒక్కటి కాకపోయినా ఒకటైనా తలిగే అవకాశాలు ఉంటాయి. అవి కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఈ రోజున కొంతమందికి తెలవాలన్న ఉద్దేశంతోనే వీడియో నేను చేస్తున్నాను. కొంతమంది ఒకసారి చూశాను, మరి దారుణంగా రోడ్డు మీద పడేసి కొడుతుంది తండ్రి, అలాగే తల్లి కూడా. వాళ్ళు వేరే, అంటే చిన్నపిల్లలు కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు. కొంతమంది ఆడుకుంటా ఉంటే ఏదో మన రాళ్ళతోనే చిన్న రాళ్ళతో ఆడుకుంటా ఉంటే ఈ అబ్బాయి పక్కకి ఇసిరేస్తూ ఉంటే ఒక కుర్రోడు అలాగా ఉరికొచ్చేటప్పుడు అదే టైంలో ఈ రాయి అనేది వెళ్ళి ఆ అబ్బాయికి తగిలింది. తలికి కొద్ది బ్లడ్ వచ్చింది. అది తెలియని మన వయసులో అనుకోకుండా జరిగిన సంఘటన అది. కానీ ఆ అబ్బాయి దెబ్బ తగిలిన అబ్బాయి తల్లి వచ్చి ఈ తల్లి మీద గొడవ చేసేలాంటికి ఈ తల్లిదండ్రులు పాపం కాదు, ఈ తల్లిదండ్రులు కోపం, అంటే ఉద్రేకం
ఇక్కడ పట్టలేనంత కోపం వచ్చి ఆ అబ్బాయిని పాపం చిన్న అబ్బాయి అంటే ఒక 8-9 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. చిన్న అబ్బాయి పట్టలేనంత కోపం వచ్చి ఇద్దరు కూడా 2 కర్రలు పట్టుకొని బాగా కొడుతూ అలాగే నానా బూతులు మాట్లాడుతూ నువ్వెందుకురా మా కడుపులో పుట్టావు, నువ్వు పుట్టకపోయినా బాగుండేది, ఈ మాటలు మేము పడాల్సి వచ్చేది కాదు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మమ్మల్ని అంటున్నారు, నిద్దేనం చేయ రకరకాలుగా మాట్లాడుతూ ఉండరు. అంటే బూతులు తిట్టుకుంటా అబ్బాయిని పాపం ఇటు ఒక పక్క కొడుతూనే ఉండరు, అటు శాపనార్థాలు పెడతారు, ఇటు బూతు మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మనం కనిపించేటప్పుడు ఆ చిన్నపిల్లల్ని అంటే అబ్బాయి ఇసిరేసిన మాట వాస్తవమే, రాయి అది ఎటువైపు ఇసిరేసిండు, కరెక్ట్గా అబ్బాయికి ఇసిరేయలేదు, ఓ పక్కకి ఇసిరేస్తామంటే అదే టైంలో ఇంకొక అబ్బాయి అలా ఊరుకొచ్చేలాడికి ఆ అబ్బాయికి తలకి తగిలింది దెబ్బ. అది అనుకోకుండా జరిగిన సంఘటన. అది అనుకోకుండా జరిగే సంఘటనకి అసలు అవతలోళ్ళు దెబ్బ తగిలి ఏడుస్తున్నాడు ఆ అబ్బాయి అంటే ఈ అబ్బాయి ప్రాయం అంటే ఈ అబ్బాయికి అనుకోకుండా ఈ అబ్బాయి అటు పక్క రాయడం వల్ల ఆ అబ్బాయి రావడం వల్ల తగిలింది. ఆ అబ్బాయి తల్లి అంటే బాధతో వచ్చేసేసి చెప్పిందనమాట, నీ అబ్బాయి ఇలా ఇసిరేసిండు ఇదని. అంత మాత్రాన అన్ని బూతులు మాట్లాడుతూ మెయిన్ ఏంటంటే శాపనార్థాలు పెడుతూ బీభత్సమైన దెబ్బలతోని ఆ అబ్బాయిని కొట్టడం అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ ప్రేమతో చూడండి పిల్లల్ని. తప్పేమన్నా చేసినట్లయితే మనం ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పి 1కి 10 సార్లు చెప్పండి. అంతేగాని బూతు మాటలు మాట్లాడుతూ శాపనార్థాలు పెడుతూ అలాగే నువ్వు చచ్చిపోవను లేకపోతే ఇంకొక రకంగా బూతు మాటలు మాట్లాడుతూ చిన్నపిల్లలకి ఆ విధమైన మాటలు అనేది తల్లిదండ్రులు ఏనాడు కూడా అనకూడదు. ఇది ఎందుకంటున్నానంటే మనం కనిపించేటప్పుడు పిల్లల్ని అంటే మన పిల్లలు కాబట్టి మనం కనిపించేటప్పుడు చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా శాపనార్థాలు పెడితే అకస్మాత్తుగా ఒకవేళ తలిగిందనుకోండి, తర్వాత బాధపడేది ఎవరు? మనమే కదా. మనమే వాళ్ళని శాపనార్థాలు పెడితే వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకుంటారు? తల్లిదండ్రులం కాబట్టి ఎటువంటి బాధైనా మనమే తీర్చాలి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనమే తీర్చాలి. ఒక వయసు వచ్చేదాకా కూడా తల్లిదండ్రులే గైడెన్స్ చేయాలి, గైడ్గా ఉండాలి. అంతేగాని శాపనార్థాలు పెడుతూ తిట్టే తల్లిదండ్రులకు మాత్రం అటువంటి మనస్తత్వం ఏమైనా ఉంటే మార్చుకోండి. తల్లి ప్రేమను చూపించాలి, తండ్రి కరుణను చూపించాలి. అంతేగాని తల్లి శాపనార్థాలు పెట్టకుండా తండ్రి కరుణ చూపించకుండా కఠినాత్ముడుగా ఉండకూడదు. ఓకే, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ వస్తా, మంచి సబ్జెక్ట్ తీసుకొని వస్తా. అప్పటిదాకా ఎదురు చూడండి. థ్యాంక్ యూ.